హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇది వచ్చేటప్పటికి ఒక స్పెషల్ బాక్స్ అన్నమాట. దీన్ని పూరి చపాతీ వేసుకోవడానికి స్టోర్ చేసే బాక్స్ హీట్ అలా ఉంటుందంట అండి. ఈ బాక్స్ 2-in-1 పర్పస్గా కూడా యూస్ చేసుకోవచ్చు. ఎక్కువ జ్యువెలరీస్ ఉన్న వాళ్ళు దీనిలో ఏమైనా క్లాత్ వేసేసి జ్యువెలరీస్ అన్నీ కూడా స్టోర్ చేసుకోవచ్చు. సో అదనమాట ఈ బాక్స్ స్పెషాలిటీ అయితే. బాక్స్ అయితే పూరి బాక్స్ అని వచ్చింది పేరు. బట్ ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు 2-in-1 పర్పస్గా. సో అదండి. ఇంకా ఈరోజైతే నేను మీకు కొన్ని బ్యూటిఫుల్ అండ్ స్పెషల్ ఐటెమ్ కలెక్షన్ అయితే చూపిస్తానని నేను అనుకుంటున్నాను. హోప్ మీకైతే వీడియో నచ్చుతుందని అనుకుంటున్నానండి. వీడియో కనుక నచ్చితే డెఫినెట్గా ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇక్కడైతే మీకు డిఫరెంట్ సైజెస్లో డిషెస్ అని, బాక్స్లని అవన్నీ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. మీకు వీటిలో ఏది కావాలన్నా కూడా డిస్క్రిప్షన్లో నెంబర్ ఒకటి ప్రొవైడ్ చేస్తున్నాను కదా, ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చండి. ఇంకోటి ఏంటంటే ఈ వీడియోలో నేను ఒక అప్డేట్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను. చాలా డేస్ నుంచి మీరందరూ నన్ను ఎప్పుడు అడుగుతూ ఉంటున్నారు కదా, ఇదేంటి ఒక్కసారి క్యాటలాగ్ ఉంటే బాగుంటుంది, క్యాటలాగ్ మెయింటైన్ చేయొచ్చు కదా అని చెప్పేసి. సో ఫైనలీ క్యాటలాగ్కి సంబంధించిన వాట్సాప్ నెంబర్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో షేర్ చేస్తానండి. ఎవరికైనా కావాలి, ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే ఆ నెంబర్ కూడా చెక్ చేయొచ్చు అనమాట. ఇంకా ఈరోజు అయితే చాలా డేస్ తర్వాత అయితే యూనిక్ కలెక్షన్ చూపిస్తున్నానని నేను అనుకుంటున్నాను. హోప్ మీకైతే వీడియో బాగా యూస్ఫుల్ అవుతుంది. ఇంకా లేటెస్ట్ కలెక్షన్ ఏమొచ్చినాయా అన్నది కూడా తెలుసుకుంటారనమాట. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా, ప్రతి ఐటమ్ కూడా ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క మోడల్లోదండి. ఇంకా బిర్యానీ బాక్స్లని, డిషెస్ అని అసలు చాలా అంటే చాలా కలెక్షన్ అనమాట. రెగ్యులర్గా ఎప్పుడూ అడుగుతూ ఉంటారు, ఇంకా కొత్త కలెక్షన్ ఏముంటుంది చూపించవచ్చు కదా అని చెప్పేసి. సో మోస్ట్లీ నేనైతే ఈ వీడియోలో చాలా కొత్త కలెక్షనే షేర్ చేస్తున్నాను అని నేను అనుకుంటున్నానండి. ఇంకా వీటిలో డబ్బాలు వచ్చేటప్పటికి ఒక 4 సైజెస్ ఏమో ఉన్నాయి, చూస్తున్నారు కదా మీరు. ఇక్కడ 3, ఇంకా లోపల ఒకటి, 4 సైజెస్ అనమాట. ఇవి కూడా హ్యామరింగ్ మోడల్ అండి డబ్బాలు కూడా. ప్రీవియస్గా అయితే నన్ను చాలామంది ఏమన్నా అదేంటి డబ్బాలుంటే పెట్టండి, సార్లో పెట్టడానికి డబ్బాలుంటే కావాలి కావాలి అని అడిగేవారు. బట్ ఇప్పుడైతే మన దగ్గర ఉన్నాయండి అవైలబుల్గానే. సో ఎవరైనా కావాలి అంటే వెంటనే ఆర్డర్ చేయొచ్చు అనమాట. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా పోపుల్ బాక్సులు ఇవన్నీ అని చెప్పేసి. మనకి పోపుల్ బాక్స్లో అయితే డిఫరెంట్ మోడల్స్, చాలా మోడల్స్ వచ్చాయండి. అసలు ఇదివరకు అంటే 1-2 మోడల్స్ మాత్రమే, ఇప్పుడు చాలా మోడల్స్ ఉన్నాయి. సో మీరు ఏది కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ పెడితేనే ఈజీగా అర్థమవుతుంది అనమాట. నేను ఆల్మోస్ట్ కొన్ని ఐటమ్స్ అయితే క్యాటలాగ్ ఏంటి ప్రిపేర్ చేసిన దానిలో పెట్టాను. ఇంకా కొన్ని ఫ్యూచర్లో పెడదాం అనుకుంటున్నానండి. కొన్ని ఐటమ్స్ అయితే పెట్టేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే ఏంటేంటి నార్మల్గా చూడాలి ఏం కలెక్షన్ ఏంటి అని అంటే వెళ్ళైతే డెఫినెట్గా చూడొచ్చు. ఆ నెంబర్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. సో యాజ్ యూజువల్గా మీరు వాట్సాప్ చేసే నెంబర్కి అయితే వాట్సాప్ చేసి మీకు కావాల్సిన ఐటమ్ అయితే పర్చేస్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. సో ఇంకా ఇక్కడ ఇంకా ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి అని చెప్పేసి అంటే, ఇక్కడైతే మీరే చూస్తున్నారు కదండి, ఆ డిఫరెంట్ సైజ్ పోపుల్ బాక్స్లు ఏంటి, డబ్బాలు. ఇంకా ఏనుగులు చూశారు కదా, ఏనుగులు కొంచెం డిఫరెంట్ కలెక్షన్, కొంచెం రేర్గా ఉండాలి అని అనుకుంటూ ఉంటారు కొంతమంది. సో వాళ్ళందరికీ అయితే బాగా ఇదవుతాయి అన్నమాట, యూజ్ అవుతుంది నా వీడియో చూసినప్పుడు. నేనైతే అలా అనుకుంటున్నాను. ఇంకా దీపజ్యోతులు చాలామంది అడుగుతున్నారండి. సో ఇదైతే ఇంకొక కొత్త మోడల్ అని అయితే చెప్పొచ్చు. బాగున్నాయి, చూడ్డానికి కూడా చాలా బాగున్నాయి. మంచి ఫినిషింగ్ ఉంది. దాని మీద డిజైనింగ్ ఏంటి, వర్క్ ఏంటి అంతా కూడా మీరే చూస్తున్నారు కదండి. సో ఇంకా నేనైతే చాలా కలెక్షన్ని తీసాను మీకు చూపిద్దాము అని చెప్పేసి. బట్ అవి మీకు కొత్తగా అనిపిస్తాయా లేదా అన్నదైతే నాకు ఐడియా లేదు. నాకైతే నిజంగా కొన్ని ఐటమ్స్ కొత్తగానే అనిపించాయండి. అఫ్కోర్స్ మీరు ఆల్రెడీ కొన్ని ఐటమ్స్ చూసుండొచ్చు, కొన్ని చూడకపోయి ఉండొచ్చు, చూస్తున్నారు ఇదే ఫస్ట్ టైం అయి ఉండొచ్చు. రెగ్యులర్గా నా వీడియోస్ చూసే వాళ్ళైతే బ్రాస్లో కొత్త ఐటమ్ కలెక్షన్ చూపిస్తారు అనే ఒక హోప్తో అయితే చెక్ చేస్తారు.
నాకైతే ఆ విషయం ఐడియా ఉందండి. వాళ్ళ కోసమని కూడా నేను కొన్ని కొన్ని కొత్తవి ఏముంటాయా అని వెతికి మరీ తీస్తూ ఉంటాననమాట. ప్రతిసారి కొత్తవే తీస్తాను అని నేను చెప్పను. బట్ నేను తీసే వాటిలో కొన్ని ఐటెమ్స్ కొత్తవి కూడా ఉంటాయి అని మాత్రం చెప్తున్నానండి అంతే. ఇంకా ఈ దేవుడి విగ్రహాలయితే చిన్న చిన్నవి చాలామంది అడుగుతూ ఉంటారండి. బట్ నా దగ్గర అడిగినప్పుడు మీరడిగినప్పుడు ఫోటోస్ ఉండవు. ఫోటోస్ ఉన్నప్పుడు అడగరు. అలా అయిపోతదనమాట. ఇంకా ఈ లక్ష్మీదేవి విగ్రహం అయితే స్పెషల్‌గా ప్రీవియస్‌గా చాలామంది అడిగున్నారండి. సో, ఇప్పుడైతే మనకి అవైలబుల్‌గా ఉంది. ఎవరైనా కావాలి అంటే గనక వెంటనే వాట్సాప్‌లో అయితే మెసేజ్ చేయండి. ఇంకా వినాయకుడిలయితే చూస్తున్నారు కదా! అసలు వినాయకుడు చెప్పనే అవసరం లేదండి. చాలా డిఫరెంట్ కలెక్షన్ అనమాట. ప్రతిసారి ఒక్కొక్క మోడలు. ఇంకా ఇవొచ్చేటప్పటికి మనకి దేవుడి దగ్గర ప్రసాదం పెట్టుకునే బౌల్స్. ఎక్కువ నైవేద్యాలు చేసి పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఎక్కువ రకాలు, తక్కువ చేసుకున్నప్పుడు అలా సెట్ యూజ్ అవుతదండి. సో, ఇంకా ఇదొచ్చేటప్పటికి మీకు సంగీతం సెట్, ట్రూప్ సెట్ అది మీరు ఎలా అయినా అనుకోవచ్చు. నాకు పెద్ద ఐడియా లేదు దాని పేరు. మ్యూజికల్ సెట్ అండి. ఇంకా ఇక్కడ మీరు చూస్తే కృష్ణుడు ఆవుతో ఉన్నది. ఇంకా వినాయకుడిలో అయితే అసలు లాట్ ఆఫ్ కలెక్షన్. ఇంకా ఈ శివుడు చూస్తున్నారు కదా! పెద్ద సైజ్‌ది బావుంది. ఇదొచ్చేటప్పటికి మనకి చెట్టండి. అదండి, ఇదండి అని చెప్తూ ఉంటున్నారనుకోవచ్చు మీరు. ఆఫ్‌కోర్స్ ఇంక నాకు వేరే ఆప్షన్ లేదు. ఇంకా ఈ పీటయితే మనకి లేటెస్ట్ మోడల్ కలెక్షన్. అది ఏంటంటే స్టాచ్యూస్ పెట్టడానికి బాగా సెట్ అవుతదండి ఈ పీట. సో, చూస్తున్నారు కదా! ఇంకా పూజలప్పుడు కూర్చోవడానికి కూడా యూజ్ అవుద్దా అని అడుగుతూ ఉంటారు కొంతమంది. యూజ్ అవుద్దండి డెఫినెట్‌గా. సో, ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా! ఇక్కడైతే ఒక యోగా ఆహ్, యోగాయే కదా! యోగా ఇంకా మెడిటేషన్ ఇవి చేసే స్టాచ్యూస్ అని చెప్పొచ్చనమాట. చాలా బ్యూటిఫుల్‌గా నాకు ఇది తీస్తూ ఉన్నప్పుడు వీడియో ఏమనిపించిందంటే, మోస్ట్‌లీ ఇవి ఎవరికి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటది అంటే, ప్లెజెంట్‌నెస్‌ని ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. వాళ్ళకి అయితే అవి బాగా సెట్ అవుతాయి. వాళ్ళు వాటిల్ని ఇష్టపడతారేమో అని నేనైతే అనుకుంటున్నానండి. సో, ఇంకా బులకార్డ్స్ అయితే మనకి డిఫరెంట్ సైజెస్, డిఫరెంట్ ప్యాటర్న్స్. ఇంకా చాలామంది చిన్న సైజులో బిందెలు అడుగుతూ ఉంటున్నారు. బిందెలు, పాట్స్ చిన్న సైజువి అని చెప్పేసి. సో, మనకి ఓల్డ్ అప్పుడైతే ఇలా వచ్చాయండి. ఇవి అయితే మనకి 5 లీటర్ వరకి పడతాయి అప్రాక్స్‌గా అంతే. 5 లీటర్ కన్నా ఎక్కువ పట్టవు. ఇవన్నీ కూడా పాత సామాన్లనమాట. జస్ట్ నేను మీకు మామూలుగా చూపిస్తున్నాను. కలెక్షన్ అన్నీ కూడా అంతే. ఇంకా ఇక్కడ అయితే దీపం కుందులండి. దీపం కుందులు డిఫరెంట్ సైజెస్‌లో. అయ్యో! నేనిక్కడ ఏదో చూపిచ్చా. బట్ నేను కెమెరాలో చూడలేనట్టున్నాను. మేబీ ఇక్కడ ఏదో టార్టాయిస్ చూపిస్తున్నట్టున్నానండి. టార్టాయిజే మోస్ట్‌లీ నేను చూపిచ్చేది. టార్టాయిస్ పొద్దున్నే లేవగానే చూస్తే మంచిది అని చెప్పేసి అంటున్నారు. చాలా డేస్ నుంచి మనం వినేదే ఈ మాట. ఇంకా ఇక్కడైతే వాల్ హ్యాంగింగ్ చేసుకునే మోడల్స్ అండి. చూస్తున్నారు కదా! ఈ వాల్ హ్యాంగింగ్ మోడల్స్ అన్నీ వినాయకుడితో వచ్చినవన్నమాట. సో, ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్. ఇంకా వాల్ హ్యాంగింగ్‌లో చాలామందైతే వెంకటేశ్వర స్వామి ఫేస్ పార్ట్ వరకు పెట్టుకోవచ్చు కదా అనుకుంటారు. అలా పెట్టుకోవడానికండి ప్రీవియస్‌గా అయితే ఈ చెట్లని చాలామంది అడిగేవారు. సో, అప్పుడు మనకి కలెక్షన్ ఉండేది కాదు. ఒక్కటే పీస్ ఉండేది, వెళ్ళిపోయేది వెంటనే. సో, ఇప్పుడైతే చాలా కలెక్షన్ ఉన్నాయి. ఎవరైనా కావాలంటే అడగండి. ఇంకా ఈ దీపారాధన కుందులైతే నాకెందుకో కొంచెం స్పెషల్‌గా అనిపించాయి. షార్ట్‌గా కొంచెం బొద్దుగా వచ్చినట్టు అనిపించాయన్నమాట. ఇంకా ఎప్పుడు చూపించే కలెక్షనేనా అంటే కాదండి. ఈ వీడియోలో మీకు కొన్ని కొత్త కలెక్షన్ అయితే నేను చాలానే షేర్ చేశాను. ఆహ్, ఇంకా, ఇంకా చాలామంది కొత్త ఐటెమ్స్ అడుగుతున్నారు. ఆ కొత్త ఐటెమ్స్ అన్నీ కూడా నేనైతే వీడియోలో క్యాప్చర్ చేశాను. సో, వీడియో ఎండింగ్ వరకు మీరు మిస్ అవ్వకుండా, స్కిప్ చేయకుండా చూస్తే మీకు చాలా ఐటెమ్స్ అయితే కనిపిస్తాయండి.
అవన్నీ స్టాచ్యూస్ అయితే ఇవొచ్చేసేటప్పటికి మనకి ప్రసాదం పెట్టుకునే బౌల్స్ అసలు చాలా అంటే చాలా బాగున్నాయండి. చాలా థిక్‌గా బాగా వచ్చాయన్నమాట. ఈ బౌల్స్ వచ్చేసేటప్పటికి కొంచెం వెయిటెడ్‌వే. మరీ అంత వెయిట్‌లెస్‌వి ఏం కాదు. ఇవన్నీ ప్రసాదం పెట్టుకోవడానికి యూజ్ చేసుకునే బౌల్స్. ఇవైతే ధూప్ స్టాండ్స్ అండి. ఈ ధూప్ స్టాండ్స్‌లో మనకి హ్యాండిల్ పెద్దవొచ్చాయి. ఇంకా నార్మల్ బాక్స్ మోడల్ వచ్చినయి కూడా ఉన్నాయి. చాలామంది హ్యాండిల్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు కాబట్టి హ్యాండిల్. ఇంకా మామిడాకు తోరణం. ఈ తోరణాలు బ్రాస్ తోరణాల మధ్యలో పచ్చ మామిడాకు తోరణం కూడా కట్టుకోవచ్చండి మనం థ్రెడ్‌తో. చాలా బావుందనమాట. అలా చూసుకోవడానికి కూడా లుక్ వైస్ కూడా. ఆహ్, స్లోగా తీయొచ్చు కదండీ! అన్నీ చూస్తాము అంటారు. స్లోగానే తీశానండి ఆల్మోస్ట్. ఇంకా ఇక్కడ మామిడాకు తోరణం చూసారు కదా! ఇది పూసలతో వచ్చింది. ఇంకొక మోడల్ వచ్చేటప్పటికి తాడు కూడా బ్రాస్‌తోనే వచ్చేసిందండి. ప్రీవియస్‌గా అయితే మనకి తాడు, పూసలు లేకపోతే థ్రెడ్ వచ్చేది. ఇప్పుడు అలా కాదు. బ్రాస్‌తో వచ్చిందనమాట. ఇంకైతే నేను వీడియోని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి. ఇంకా లాగ్ చేయకుండా. మీ అందరికీ వీడియో నచ్చుద్దని నేను అనుకుంటున్నాను. నచ్చితే గనక వీడియోకి ఒక చిన్న లైక్, షేర్ అండ్ కామెంట్ అయితే తప్పకుండా ఇవ్వండి. ఇంకా ఎలాంటి ఐటెమ్ కలెక్షన్ చూపించాలి అని మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో కుదిరితే కామెంట్ సెక్షన్‌లో కూడా చెప్పేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.